ఆయనతో కూడా చెప్పినాం మేము అక్కడ పోతే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటికే గ్రామాలలో వాళ్ళు ప్రిపేర్ అయినారు. మేము బలపడతాండాం అనే ఒక ఆలోచన ధర్మారంలో ఎమ్మెల్యే, సింగళవల్లో మా స్టాండ్ ఉంది, దగ్గర మా స్టాండ్ ఉంది. తాడిపత్రిలో ముందు నుండి అంత ఇంత పరిచయాలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకు ఎటు చూసినా ఎవరు కానరాక మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇబ్బందిగా ఉంటుందన్నా మళ్ళీ నువ్వు తాడిపత్రికి పొమ్మంటే అని చెప్పడం జరిగింది. నా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగానే దూరంగానే ఉండండి ఇంకా దేవుడు పెట్టిన దానికి మనం ఏమి చేయలేము, దగ్గరికి వెళ్ళొద్దు, కత్తి పట్టద్దు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అయితే చెప్పారు, ఆ వర్షన్ అయితే చెప్పగలిగిన. సరేలే ఇంకా ఏమి మనకు మారల్గా ఏంటంటే గతంలో రాజారెడ్డితో కానీ రాజశేఖర్తో కానీ మాకు మంచి సంబంధాలు ఉండేవి. మా గ్రామం నుండి ఆ గ్రామం 20 కిలోమీటర్లు అంతే. కరెక్ట్. ఆయన డాక్టర్గా ఉన్నప్పటి నుండి మా అన్నగారు కూడా ఎప్పుడు వెళ్ళేవారు. అంటే రాజకీయాలు కాకముందు కూడా ఎందుకంటే దగ్గర గ్రామాలు 20 కిలోమీటర్లు అంటే ఏముంది. ఆ విధంగా మాకు ఆ కుటుంబంతో ఉండే సంబంధాలు ఒకటి, రెండోది అతను ఇక్కడికి పోవని చెప్పడం ఒకటి, మన ఆవేదన కూడా మనం ఆయనకు చెప్పుకోవడం జరిగింది. ఒక ఆస్కారం దొరికింది అక్కడ, చెప్పుకోవడానికి కూడా ఆస్కారం దొరికింది అక్కడ. ఉండే ఫ్యామిలీ అటాచ్మెంట్తో ఒకసారి ఆయన పిలిచినాడు కాబట్టి మనకు ఒక ఆపర్చునిటీ. అంటే మనం ఆలోచన చేసుకునే టైంలో అతను రాజకీయ ప్రవేశం చేయమని తిరిగి, అంటే బ్యాక్గ్రౌండ్ ఉండి చేసేది వేరు, డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం వేరు. ఆ అవకాశం కల్పించినప్పుడు మేము కూడా ఆలోచన చేసుకొని చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా యాక్సెప్ట్ చేసినారు, రావడం జరిగింది. నేను వచ్చినప్పటి నుండి కూడా ఈ కాన్షియన్స్లో ఒక్కొక్క మండలంలో ఒక థియరీ ఉంది. కొంతమంది వ్యవసాయం మీద ఆధారపడుతారు, కొంతమంది వ్యాపారాల మీద, కొంతమంది ఫ్యాక్షన్ మీదే. ఫ్యాక్షన్ మీద అనేది కాదు, కొన్ని గ్రామాల్లో మీరే అన్నారుగా మా అన్ని గ్రామాల్లో వాళ్ళ మనుషులు పెట్టుకున్నారు. చాలా వరకు వాళ్ళంతా కొన్ని గ్రామాలలో గీతగాళ్ళు ఉన్నారు, బోడంత మంది వాళ్ళ ద్వారా ఉన్నవాళ్ళు. ఫ్యాక్షన్లు అనేది వాళ్ళు నడుపుతుంటారు. అంటే ఒక మండలానికి డిఫరెంట్ వాయిస్ ఉంటుంది. వీళ్ళ ప్రభావం అంతా ఎట్లుంటుందంటే రూరల్ మండలం పొప్పూరు టౌన్ మీద ఉంటుంది. ఏంటంటే పద్దలు వేస్తే వీళ్ళంతా 15-20 కిలోమీటర్లలో ఉండేవాళ్ళు. ఓకే. మిగతా మండలాలు దూరం 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు. వారి మీద దృష్టి కూడా తక్కువ పడి ఉంటుంది వాళ్ళ మీద కూడా, కానీ దృష్టి తక్కువ ఉంటుంది. ఇప్పటికీ జేసీ వర్గీయులు మొత్తం ఈ గ్రామాల్లో ఇంకా ఉన్నారా? ఉన్నారు. వర్గం అనేది ఉండకుండా ఎక్కడ పోతుంది? ఎన్ని రోజులు మీరు వర్గాన్ని మాత్రం దాన్ని కదిలించలేకపోయారా? కదిలించకపోవడం కాదు, కానీ నా కాన్సెప్ట్ ఏమంటే వీళ్ళ వల్ల గ్రామాలలో ఫ్యాక్షన్లు వస్తాయి. ఏంటి అసలు జేసీ వర్గానికి కేతిరెడ్డి వర్గానికి తేడా? అంటే వాళ్ళు ప్రతి గ్రామాలలో కక్షలు పెట్టాలనే ఆలోచన వాళ్లకు. నేను ఏ గ్రామంలో కూడా ఏ పార్టీ వాళ్ళ మీద కూడా మీరు గలాటలు పెట్టుకోవద్దండి, నేనే కష్టం కానీ నష్టం కానీ ఆ కుటుంబంతో మాత్రమే, జేసీ కుటుంబం మాత్రమే నేను ఫైట్ చేస్తా, మీరు అందరూ కూడా బాగుంటే చాలు అనేది నా కాన్సెప్ట్. నేను ఎమ్మెల్యే అయినా కానీ, నేను ఇన్ఛార్జ్కి వచ్చినాక కానీ. అంటే ఫైట్ చేస్తా అంటే డైరెక్ట్గా వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు. అవసరమైతే వెళ్ళారుగా మొన్న ఈ మధ్యన ఒకసారి. అవసరమైతే అని చెప్పి. ఎందుకని అంత పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? తెచ్చుకున్నప్పుడు వస్తుంటాయి. ఎవరికి? వాళ్ళకే మీకా? వాళ్ళు తెచ్చుకుంటేనే కదా నేను పోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ పరిస్థితి కోపం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళరా గట్టిగా? ఏం అవసరం ఉంటుంది? ఓరు కోపం వచ్చినప్పుడల్లా పోగొడితే ఇదే సమాజంలో అయిపోయింది. ఇప్పుడు మన ఈ మధ్యన ఆయన మాట్లాడుతూ, ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇంకా అయిపోయింది, మమ్మల్ని జీరో చేశారు అని అంటారు. ఇంకా వాళ్ళ మీదకి వెళ్తారా? ఇంకా జీరో చేస్తారు అనేది ఏమంటే చిన్న ఎగ్జాంపుల్. వాళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో తప్పులు చేసినారు. ఒక ఫ్యాక్షనే కాదు, వ్యాపారాలలో కానీ, వీళ్ళు నడిపే ట్రాన్స్పోర్ట్లో కానీ, మైనింగ్లో కానీ ఎవరు కూడా ఏ అధికారి కూడా వాళ్ళని ప్రశ్నించిన పాపాన పోదు. భయం కావచ్చు, అది ఏ విధంగా అయినా అనుకోవచ్చు. అధికారం ఇప్పటికీ తహసీల్దార్ ఆఫీస్కో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అంతా గొడవలు చేస్తూనే ఉంటున్నాడు ఆయన. మరి చేస్తూ అంటాడు బ్లాక్మెయిల్ రాజకీయాలు. అది బ్లాక్మెయిల్ అంటారు. అధికారుల మీద బ్లాక్మెయిల్ చేస్తుంటారు. BS3 BS4 వెహికల్ అంటే ఏవైతే చీప్గా దొరుకుతాయో కొత్త వెహికల్ కానీ ఇంకోటి కానీ, ఆ వెహికల్ కొనడము, ఇతరులకు అమ్మడము, దాంతో లబ్ధి చెందుతుండో అదే వెహికల్లకు ఫేక్ ఇన్సూరెన్స్